బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఎడారిగా మారుతోందా? నీటి సంక్షోభం చాప కింద నీరులా వ్యాపిస్తోందా? భూగర్భ జలాలు మెల్లగా అడుగంటుతున్నాయా అంటే పాకిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సింధు నది జలాలను భారత్ అడ్డుకోవడంతో పాకిస్తాన్లో భూగర్భ జలాలు మెల్లగా అడుగంటిపోతున్నాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం పాక్ను గజగజ వణికిస్తోంది. బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని రాంబన్లో చినాబ్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు సాగునీరు అందడం లేదు. అటు జిలిం నదిపై ఉన్న కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే పాకిస్తాన్ నీటి సంక్షోభం వెంటాడడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఎడారిగా మారుతోందా? నీటి సంక్షోభం చాప కింద నీరులా వ్యాపిస్తోందా? భూగర్భ జలాలు మెల్లగా అడుగంటుతున్నాయా అంటే పాకిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సింధు నది జలాలను భారత్ అడ్డుకోవడంతో పాకిస్తాన్లో భూగర్భ జలాలు మెల్లగా అడుగంటిపోతున్నాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం పాక్ను గజగజ వణికిస్తోంది. బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని రాంబన్లో చినాబ్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు సాగునీరు అందడం లేదు. అటు జిలిం నదిపై ఉన్న కిషన్ గంగా జలాశయం నుంచి కూడా నీటిని పాక్కు వెళ్లనీయకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదే జరిగితే పాకిస్తాన్ నీటి సంక్షోభం వెంటాడడం ఖాయం కనిపిస్తుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. లైన్ లో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ కు సాగునీరు ఆపేసి భారత్ తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టిందని చెప్పాలి. మరొక వైపు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, ఇంకొక వైపు ఇప్పటికే ఆర్థికంగా పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేస్తూ ఆర్థిక యుద్ధం మాత్రం ప్రకటించింది భారతదేశం చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ గా సింధు నది జలాలను భారత ప్రభుత్వం నిలిపివేసినటువంటి క్రమంతో పాటు చినాబ్ నదిపై ఉన్నటువంటి బగలిహార్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ నుంచి నీటి విడుదలను కూడా భారతదేశం నిలిపివేసింది. సో జీలో నదిపై ఉన్నటువంటి కిషన్ గంగా డ్యామ్ విషయంలో కూడా ఇట్లాంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి మాత్రం తాత్కాలిక చర్యగానే చూడాలి. ఎందుకంటే ఈ నదుల్లో నీటి నిల్వను చేయగలిగేటువంటి సామర్థ్యం వీటికి లేదు. అయితే కొద్ది రోజులు మాత్రమే ఆపగలుగుతాం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. లేదంటే మొన్నట్లాగా ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ గా ఇన్ఫర్మేషన్ లేకుండా వదిలితే మాత్రం ఖచ్చితంగా భారీ వరదలు పాకిస్తాన్ కు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంటా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అదే ఎందుకంటే బగలిహార్ ప్రాజెక్టు సింధు నదీ జలాల ఒప్పందం నిబంధనలకు అనుగుణంగా నిర్మాణమే జరిగింది. దీంట్లో ఒక పరిమిత నీటిని మాత్రమే నిల్వ చేయగలము. ఆ పరిమితిని చేరుకున్న తర్వాత నీటిని విడుదల చేయాల్సిందే. అయితే చెప్పి చేస్తారా చెప్పక చేస్తారా అన్నది ఇక్కడ భారతదేశం ఎట్లాంటి చేస్తుందన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏదేమైనా కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకోవడం మాత్రం పాకిస్తాన్ కు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక జారీ చేసినట్టే. బగలిహార్ అట్లాగే కిషన్ గంగా డ్యాములు నిర్మించినటువంటి చినాబ్ అట్లాగే జీలం పశ్చిమ నదులు ఏవైతున్నాయో సింధు జలాల ఒప్పందం ప్రకారం ఈ నదులపైన పాకిస్తాన్ కు పూర్తి స్థాయి వినియోగ హక్కు ఉంటుంది. కాకపోతే భారత్ ఈ నదుల్లో నీటిని వ్యవసాయానికి, హైడ్రో ఎలక్ట్రానిక్ విద్యుత్ ఉత్పత్తికి వీటిని వినియోగించుకోవడానికి ఇతర ఉపయోగాలకు మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే దీని అంటే ఏదైతే దీని కార్యాచరణ ఉందో అంటే దీన్ని మెయింటెనెన్స్ ఏదైతే ఉందో సో దీన్ని నిర్వహణ ఏదైతే ఉందో ఆ పవర్ జంక్షన్ మాత్రం భారత్ లో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో బగలిహార్ ప్రాజెక్టు జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో ఉన్నటువంటి రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ అంటే తక్కువ లేకపోతే ఎట్లాంటి స్టోరేజ్ లేకుండా నదీ ప్రవాహాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని చెప్పాలి. సో ఇది ప్రస్తుతం 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2008, రెండో దశ 2015లో పూర్తయింది. బందిపూర్లో ఉన్నటువంటి కిషన్ గంగా ప్రాజెక్ట్ కూడా రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్. సో ఇది 330 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా బగలిహార్ డ్యామ్ ఏదైతే డిజైనింగ్ ఉందో భారత్ కు
సైనికంగా ప్రాధాన్యత ఇస్తోందని కూడా ఆరోపించింది. సో దీనిపై చర్చలు ఫలించకపోగా ఈ అంశాన్ని ప్రపంచ బ్యాంక్ దృష్టికి కూడా పాక్ తీసుకెళ్లింది. ఇప్పటికే సో ప్రపంచ బ్యాంక్ నియమించినటువంటి ఎవరైతే కన్సల్టెంట్ నిపుణులు ఉన్నారో సో పాక్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలని కొన్ని అంగీకరించినా గానీ డ్యామ్ ఎత్తు గానీ లేదంటే స్పిల్వే గేటెడ్ కంట్రోల్ పైన దాని వాదనలు మాత్రం తోసిపుచ్చారు. నదీ జలాలని ఆపేస్తే భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ఫెయిల్ చేస్తామంటూ ఇప్పటికే పాకిస్తాన్ ఒక అంటే కొన్ని ప్రగల్భాలు పలుకుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు మాత్రం ఇది భారీ దెబ్బ అని చెప్పాలి. సో కిషన్ గంగా ప్రాజెక్టు విషయంలో కూడా అటు పాకిస్తాన్ అభ్యంతరాలు తెలిపింది. ఒక ఉపనది నుంచి మరొక ఉపనదికి నీటి మళ్లించడానికి ఒప్పందం వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా చెప్తోంది. బట్ ఈ వివాదాన్ని కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గర తీసుకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ న్యాయస్థానం భారత్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. సో ఇక భారత్ చేపట్టినటువంటి నీటి నిలిపివేత ఎంతవరకు ఉంటుంది, తాత్కాలికమా అంటే బగ్లిహార్ డ్యామ్ కేవలం ఒక స్థాయికి మాత్రమే నీటిని నిల్వ చేయగలదు. ఎక్కువ కాలం నీటిని ఆపాలంటే మాత్రం డ్యామ్ ఎత్తును పెంచాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే పని అయితే కాదు. అయితే ఇది కొంతవరకు మాత్రం పాకిస్తాన్ కి గట్టి ఎఫెక్ట్ పడేస్తుందని చెప్పాలి. మరోవైపు అటు భారత్ నీటిని ఆపేస్తే గనక దాన్ని యుద్ధంగా మేము పరిగణిస్తాం, భారత్ యుద్ధం ప్రకటించినంటూ కూడా చేస్తాం. అంతేకాదు సిమ్లా ఒప్పందంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేస్తామని ఇప్పటికే పాక్ కూడా హెచ్చరించింది. పాక్ హెచ్చరిక నేపథ్యంలో ఇటు భారత్ కూడా అదే హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ ఒక్క నౌక కూడా భారత్ లో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంతులు పెట్టడం జరిగింది. అటు వాయుసేనలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదేమైనా కానీ రెండు దేశాల మధ్య తీవ్రంగా ఆర్థిక అంటే సంబంధాలు దెబ్బతిన్నాయి. బట్ పాకిస్తాన్ మాత్రం ప్రపంచంలో ఒంటరిని ఏకాకిం చేయాలి పాకిస్తాన్ అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. దీనిపైన ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించడం జరిగింది. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం కూడా ఒక బాధాతప్త హృదయంలో ఉంది. ఆ రోజు కార్గిల్ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉందో, పుల్వామా ఎట్లాంటి ఎఫెక్ట్ ఉందో, సో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ భారతదేశం రివెంజ్ తీసుకుంటది. ఇది భారతదేశ ఆత్మపై జరిగినటువంటి దాడి అంటూ కూడా ఇప్పటికే మోడీ చెప్పడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్ యూ.